హాయ్, మీ లెక్చరర్ పుల్లారెడ్డి. ఈరోజు ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏమిటంటే, ప్రజలు అడుగుతున్నారు నన్ను, తెలిసిన వాళ్ళంతా కలిసి, మావిగన్ అంటే ఏమిటి అనే విషయాన్ని. మనము హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాదు రాజధాని కోల్పోయినాము. మనకు రాజధాని కావాలి కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నియమించినాడు. ఆ విధంగా చేయడము అనేది తప్పు అని మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చెప్తున్నారు. దాన్నే మావిగన్ అనే ప్రస్తావన తెచ్చాడు. ఏమిటి మావిగన్ అనే ప్రస్తావన అంటే, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గో అంటే గుంటూరు. ఈ మూడు కలిసి చేస్తే రాజధాని బాగుంటుంది అనే విషయాన్ని చెప్పాడు. ఇంకొకటి చెప్పాడు, అమరావతి కొత్తగా కట్టడం వలన 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన చెప్తున్నాడు. అంత ఖర్చు అవుతాం లేదు, ఈ మూడు అనుసంధానం చేస్తే 20,000 రాజధాని తయారవుతుందని చెప్తున్నాడు. కాబట్టి విజయవాడ చాలా వరకు డెవలప్ అయింది, మచిలీపట్నము డెవలప్ అయింది. దాదాపు ఈ మూడు కలిసే 1 కోటిపై జనాభా కలుస్తుంది. రహదారులు బాగున్నాయి, ఎన్హెచ్ నేషనల్ హైవేలు ఉన్నాయి, అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చేస్తే మనకు ఆదాయం వస్తుంది, మనకు ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడే మనం మన యొక్క రాష్ట్రం అప్పుల్లో ఉన్నది కాబట్టి మళ్ళీ అవసరమా అంత ఖర్చు పెట్టని ఈయన వాదన. నా వాదన ఏమిటంటే, మీరు బాగానే ఉంది, నువ్వు ఆయన అమరావతి అంటున్నాడు, నువ్వు మావిగన్ అంటున్నాడు, మీ ఇద్దరు కలిసి మీరు కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధిస్తున్నారు. కానీ మా రాయలసీమ గురించి మాట్లాడలేదే. ఆనాడు శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ రాజధానిగా ఒకటేదో ఉంటున్నారని చెప్పారు కదా. కాబట్టి మమ్మల్ని గురించి కూడా మాట్లాడండి. మీ ఇద్దరు కలిసి రాయలసీమ నుంచి 6 మంది ముఖ్యమంత్రి అయ్యారు. మా యొక్క గతి అదో ఇదో గతే ఉంది. ఇప్పటికి కూడా ఏమైంది, మా మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం జరిగింది మా యొక్క రాయలసీమలోనే, బొంబాయి తానా నుంచి మద్రాసు వరకు. కానీ ఇంతవరకు మాది అభివృద్ధి లేదు, ఏమి లేదు. 150 రైళ్లు పోతున్నాయి. ఏమిటి, ప్యాసింజర్స్ కాదు, ఎక్కించుకోపోయి కాదు, గూడ్స్ రైళ్లు. కానీ ప్యాసింజర్స్ మాత్రము 20-30 కంటే ఎక్కువ పోలేవు. అదే కోస్తా తిక్కుపోతే, ఆ యొక్క మా విశాఖపట్నం తిక్కుపోతే, విజయవాడ తిక్కుపోతే ఎన్ని రైళ్లు పోతున్నాయి, ఏం కదా. మా అభివృద్ధి మాకు ఎవరు కనుక్కోలేరు, చెప్పలేకున్నారు. కాబట్టి మమ్మల్ని కూడా చూడండి. మరి పాకిస్తాన్లో కదా వస్తున్నది చూడండి, బెలిసిస్తాన్ యొక్క ఉద్యమం అలాగా రాకూడదు. మాకు కూడా మా ప్రాంతీయత్వాన్ని మీరు రెచ్చగొట్టద్దని నేను మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఒకరిని ఉద్దేశించి కాదు, ఒకరిని మనము కించపరిచి కాదు. ఒకరు అభివృద్ధి, ఒకరు తింటున్నారు చేస్తున్నారని ఇంకొకరు అనడము, ఇది ఎంతవరకు సమస్య అది వాళ్ళకే తెలుసు. కానీ ఇంకొకరు చెప్తున్నాడు, అమరావతి అనేది కొందరి సొత్తు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అది ఆ విధంగా రావకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది ఉంది. కాబట్టి మీరు అందరిది రాజధాని, అందరూ భాగంలో ఉండాలి, అందరూ భాగస్వాములు దాంట్లో కావాలి. కొందరే కాదు, మీ రాజకీయ నాయకులే కాదు, అందరూ భాగస్వాములే దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటున్న యొక్క పేరును మీరు తేవాలి. అలాగనే జగన్ వచ్చినా కానీ, మావిగన్ అన్నా కానీ, ఆ యొక్క నగరాలు 3 నగరాలనే కాకుండా రాయలసీమను అభివృద్ధి చేయాలి. తర్వాత ఆ ప్రజలకు కావాల్సిన యొక్క సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తే అప్పుడు మంచి పేరు వస్తుంది. అంతేగాని నాది నీది, నీవు చేస్తే నాకు వద్దు, నేను చేస్తే నీది బాగాలేదని తిట్టుకోవడం మీకు మంచిది కాదని మరొకసారి చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి. జై హింద్.